హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరికీ నమస్కారం. మీరు రీసెంట్గా మన ఛానల్లో పోస్ట్ చేసిన టాటా సియరా లాంగ్ టర్మ్ వీడియో చూసే ఉంటారు. థింగ్ ఏంటంటే ఎవ్రీ వీక్ మన ఛానల్లో నేను లైవ్ కండక్ట్ చేసేవాను కదా, అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే లైవ్ కండక్ట్ చేస్తున్నాను కానీ ప్రతి వీక్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళే జాయిన్ అయ్యి సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. కొంచెం కొంతమంది అసలు అనవసరమైన క్వశ్చన్లన్నీ రైజ్ చేస్తున్నారు. అది నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, పెద్ద యూస్ఫుల్ కూడా అనిపించలేదు అనమాట. సో దానికోసం నేను ఏం చేశానంటే డైరెక్ట్గా మనం వీడియోస్ పోస్ట్ చేస్తాం కదా, ఆ వీడియోస్ నుంచి కింద కమెంట్స్ ఉంటాయి కదా, చాలామంది కమెంట్స్లో వాళ్ళ క్వశ్చన్స్ కానీ లేకపోతే డౌట్స్ కానీ రైజ్ చేస్తుంటారు కదా, దానికి సంబంధించిన రెస్పాన్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నేను ఇంకా కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ వెహికల్ కొనాలి, ఏ వెహికల్ కొనకూడదు, అండ్ సియరాలో ఏమి ఇష్యూస్ ఉన్నాయని మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. వన్ బై వన్ మనం అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ కమెంట్ బాసీ 3556 అని అతను పోస్ట్ చేశాడు. అతని డౌట్ ఏంటంటే, హాయ్ బ్రో, ఇఫ్ యూ అటెండ్ ఎనీ టాటా కార్ లాంచ్ ఈవెంట్ ఇన్ ద ఫ్యూచర్, ప్లీజ్ ట్రై టు స్పీక్ విత్ ద టాటా మేనేజ్మెంట్ టీమ్ అబౌట్ ఇంప్రూవింగ్ దేర్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అండ్ గ్రౌండ్ లెవెల్ కస్టమర్ సపోర్ట్. సో దీని గురించి నేనైతే ప్రతి దాంట్లో చెప్తున్నాను, నేను ప్రతి రివ్యూలో చెప్తున్నాను. ప్లస్ మేము ప్రతిసారి లాంచ్ ఈవెంట్కి వెళ్తాం కదా, క్లియర్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో సర్వీస్లో చాలా ఇష్యూలు ఉన్నాయి, మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రోడక్ట్స్లో కూడా కొన్ని దగ్గరలో ఇష్యూస్ ఉన్నాయి, అవి మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తుంటాము. నేనే కాదు, నాతో పాటు వచ్చే మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఆటో ఇన్ఫ్లుయెన్సర్స్, సో టాప్ 4 ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటారు అనమాట. వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటున్నారు, బట్ ఎందుకో కొన్ని దగ్గరలో ఇంప్రూవ్ అవ్వట్లేదు, బట్ కొన్ని దగ్గరలో అయితే ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. సో ఎక్కడైతే మీకు సర్వీస్ ఇంప్రూవ్ అయిందో అక్కడికి తీసుకెళ్ళి మీ కార్ని సర్వీస్ చేసుకోవడం బెటర్ అనమాట. అండ్ ఈవెన్ పర్చేసింగ్ కూడా ప్రాపర్ డీలర్షిప్ని మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ సర్వీస్ బాగా చేస్తున్నారని మీకు కన్ఫర్మేషన్ వస్తేనే కార్లు కొనుక్కోండి. దాంట్లో మాత్రం ఎటువంటి గో బ్యాక్ అయితే లేదు. ఎవరు మిమ్మల్ని అయితే కొనమని ఫోర్స్ చేయరు, అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్, మీకు ఆ బూట్ స్పేస్లో మనం సీట్స్ పెట్టుకోవచ్చా మాడిఫికేషన్ చేసి? ఈయన వివేక్ అంటే ఎవరో, వివేక్ వర్ధన్ 3706. బ్రో మీకే చెప్తున్నాను, కార్ అయితే చాలా లెంతీగా ఉంది, ప్లస్ మీకు బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ ఉంది కదా, చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇలాంటి పనులు మాత్రం అసలు యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఇది ఒక 5 సీటర్ కార్ మాత్రమే. ఒక 5 సీటర్ కార్ని మీకు ఏరోడైనమిక్స్ వైజ్ కానీ, టోటల్ స్ట్రక్చరల్ బాడీ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాని వైజ్ కానీ 5 సీటర్ తగ్గట్టే తయారు చేస్తారనమాట. దాన్ని మీరు ఎటువంటి చేంజెస్ చేసి బూట్లో సీట్స్ పెట్టుకోవడం, దాన్ని 7 సీటర్గా కన్వర్ట్ చేసుకోవడం, ఇవన్నీ చేయకూడదు. అది ఆర్టీఓ రూల్స్ ప్రకారం నేరము, ప్లస్ మిగతా వైజ్ కూడా మీకు అది చాలా ఇష్యూ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటివి అయితే అసలు చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్, వైవిఎస్ వీరెడ్డి అన్న, మీరు పంచ్ లాంచ్ ఈవెంట్లో కూడా అలాగే చెప్పారు, ప్యానల్ గ్యాప్స్ లేవు అనే కదా, న్యూ కార్లో డెలివరీలో ప్యానల్ గ్యాప్స్ ఎక్కువ వస్తున్నాయి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ కెన్ యూ గివ్ ఇన్ఫార్మ్ టాటా పీపుల్ రిగార్డింగ్ దిస్ ఫర్ ఆల్ కార్స్, స్మాల్ టేక్ కేర్ విల్ బిగ్ ఇంపాక్ట్. సో ఈయన ఉద్దేశం ఏంటంటే, పంచ్ లాంచ్ అప్పుడు కూడా మీరు ఇదే చెప్పారు కదా, నాకు ప్యానల్ గ్యాప్స్ ఏం కనిపించలేదని చెప్పి అని అడుగుతున్నారు. అవును ఫ్రెండ్స్, పంచ్ లాంచ్ ఈవెంట్లో నేను మాకు ప్రొవైడ్ చేసిన కార్లలో ఎక్కడా కూడా నేను ప్యానల్ గ్యాప్స్ అయితే గమనించలేదు. ఈవెన్ ఇప్పుడు నాకు వచ్చిన సియరా కార్లో కూడా నేనైతే ప్యానల్ గ్యాప్స్ గమనించలేదు. ఉంటే ఖచ్చితంగా చెప్తాను, దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. రీసెంట్గా మన కో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంది కదా, వాళ్ళు కూడా ప్యానల్ గ్యాప్స్ని క్లియర్గా ఎక్స్పోజ్ చేశారు. దాంట్లో అయితే ఎక్కడ వెనక్కి తగ్గేది ఏం లేదు. బట్ మాకు వచ్చిన కార్స్లో ప్యానల్ గ్యాప్స్ అయితే లేవు, అది నేను క్లియర్గా మెన్షన్ చేశాను మీకు వీడియోలో. మళ్ళీ కావాలంటే ఒకసారి చూడండి. ఉన్నాయి, నేనేం ఇష్యూస్ లేవని అనట్లేదు. కొన్ని కార్లో ప్యానల్ గ్యాప్స్ అయితే వస్తున్నాయి, బట్ సియరా కార్లో అది చాలా వరకు రెక్టిఫై చేశారని నాకు అనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్, డొనాల్డ్ పంప్ సెట్ అంట, ఫనీగా ఉంది ఇదైతే. టాటా ఫ్యాన్ బాయ్స్, మేము కారు కొనం కానీ టాటా కూడా వేరే కంపెనీ కారు కొంటే వాళ్ళని బూతులు తిడతాము, ఎక్కువ మాట్లాడితే దేశద్రోహులని కూడా అంటాము. ఇదైతే ట్రూ ఫ్రెండ్స్. చాలామంది టాటా ఫ్యాన్స్ అని చెప్పడం కానీ కార్లు కూడా కొనకుండా కావాలి ఏదన్నా నెగిటివ్ కమెంట్ పెట్టాలని కొంతమంది రెడీగా ఉంటారు అనమాట, ఏదన్నా పోస్టులు చూసి. వాళ్ళకి ఏమనాలో మనకైతే అర్థం కాదు. అలాంటి వాళ్ళు కావాల్సిన నెగిటివ్ కమెంట్స్ పెడతా ఉంటారు. చాలామంది టాటా కార్లు కొన్న వాళ్ళు కూడా ఎందుకు అనవసరంగా నెగిటివ్ కమెంట్స్ పెడతారు. సో వాళ్ళు ఒకటి కాదు, ఆ నెగిటివ్ కమెంట్స్ పెట్టే బ్యాచ్ వేరే ఉంటుంది అనమాట. వాళ్ళైతే కావాలని కమెంట్స్ పెడుతూనే ఉంటారు. వాళ్ళైతే ఇంకేం చేయలేము, వాళ్ళు ఇగ్నోర్ చేసి మనమైతే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, దేవేంద్ర పూమారపు, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ఫస్ట్ టైం కార్ ఓనర్స్ అండ్ విచ్ వేరియంట్ ఈజ్ వాల్యూ ఫర్ మనీ? ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్గా. ఫస్ట్ టైం కార్ బయర్స్ టాటా సియరాని కన్సిడర్ చేయొచ్చా?
థింగ్ ఏంటంటే బ్రో, మీరు పర్సనల్గా వెళ్ళి ఖచ్చితంగా కార్ని 1-2 సార్లు డ్రైవ్ చేయాలి. అండ్ ఇంటికి కూడా కార్ని పిలిపించుకొని 1-2 సార్లు డ్రైవ్ చేయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. దీంతో పాటు ఈ సెగ్మెంట్లో వేరే కార్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇంటికి తెప్పించుకొని మీరు డ్రైవ్ చేయండి. మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం కార్ బయర్ అంటున్నారు కాబట్టి మీ బడ్జెట్ కూడా ఇక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీ బడ్జెట్ 10 లక్షలు అనుకోండి, దీనికి వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఈవెన్ మీకు 15 లక్షలు అయినా కానీ దీంట్లో మీకు బేస్ వేరియంట్లే వస్తాయి. టాప్ వేరియంట్ మీరు వెళ్ళాలనుకుంటే రావన్నమాట. సో 15-20 లక్షల బడ్జెట్లో ఈ కార్ నేను సజెస్ట్ చేస్తానంటే కొంచెం అది గ్యాంబ్లింగ్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూలు మనకు వచ్చినప్పుడు ఇందాక కూడా చెప్పాను కదా, సర్వీస్లో కొన్ని దగ్గరలో ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. అప్పుడు మీకు ఖచ్చితంగా ఇది గ్యాంబ్లింగ్ చేసినట్టే అవుద్ది. సో ఈ సెగ్మెంట్లో ఉన్న వేరే కార్స్ని కూడా టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత మీరు క్లియర్ డెసిషన్ తీసుకోండి. ఈ కార్ బాగాలేదని నేనైతే చెప్పను. కొన్ని ఆస్పెక్ట్స్లో బాగుంది, కొన్ని ఆస్పెక్ట్స్లో బాగాలేదు. సేమ్ మిగతా కార్స్ కూడా అంతే అనమాట. మీ ప్రయారిటీని బట్టి, మీ బడ్జెట్ని బట్టి వెళ్ళిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ సాయి V6B. ఆఫ్టర్ యువర్ అనాలిసిస్ విచ్ వన్ వుడ్ యూ సజెస్ట్, కియా సెల్టోస్ DCT ఆర్ టాటా సియరా DCT? ఇక్కడ కూడా మళ్ళీ వేరియేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు కియా సెల్టోస్ DCT, ఇక్కడ ఏమడిగారంటే టాటా సియరా DCT. టాటా సియరాలో మనకి 2 ఇంజన్స్ వస్తున్నాయి, పెట్రోల్ ఇంజన్స్. వాటికి గేర్ బాక్స్ కూడా మనకి డిఫరెన్స్గా వస్తున్నాయి. పెట్రోల్ మీకు టర్బోలో వచ్చినప్పటికే టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఇస్తున్నారు. దాని తర్వాత న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్కి DCT గేర్ బాక్స్ ఆఫర్ చేస్తున్నారు. రెండింటికి కూడా నాకు అసలు అది ఎందుకు అలా ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. మీకు పవర్ వైజ్ కానీ, నెక్స్ట్ పికప్ వైజ్ కానీ, ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ నాకు సెల్టోస్ నచ్చింది. నెక్స్ట్ సియరా వచ్చేటప్పటికి చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అనమాట. మీకు సిటీలో కానీ, నెక్స్ట్ హైవే మీద కానీ ఒక్కసారిగా వెహికల్ దూకినట్టయితే ఉండదు, స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మీకు. బట్ మీకు వేరే సెల్టో సిటీలో వచ్చినప్పటికీ కొంచెం ఆ టర్బో ల్యాగ్ అనేది ఉంటుంది అనమాట మీకు. బట్ దీంట్లో నాకు ఆ ల్యాగ్ అనిపించలేదు. దీనివల్ల అంటే టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ వల్ల ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటాయి మనకి. సో నా సజెషన్ ఏంటంటే కార్ మీరు క్లియర్గా డ్రైవ్ చేయండి. అండ్ మీకు స్టైలిష్ లుక్స్, దాని తర్వాత మీ బడ్జెట్, ఇవన్నీ మీకు ఏదైతే సపోర్ట్ చేస్తే దాన్ని బట్టి వెళ్ళాలి. ఓన్లీ జస్ట్ ఓకే DCT గేర్ బాక్స్ తర్వాత ఇంజన్ చూసుకొని మాత్రమే వెళ్ళిపోకూడదు. అవి ఇంపార్టెంటే, బట్ మిగతా కూడా మనం ఆస్పెక్ట్స్ అనేవి ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పృథ్వీరాజ్ ఉప్పు కేసీ గారు, సియరాలో సస్పెన్షన్ సెటప్ అన్ని వేరియంట్స్లో ఒకటేనా, లేక టాప్ ఎండ్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? బ్రో అలానే చిన్న ఫీడ్బ్యాక్, ఏం చెప్పినా ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళని వదిలేసి జస్ట్ మీ ఒపీనియన్ని షూర్ బ్రో, నాకు అర్థమైంది. సస్పెన్షన్ గురించి మాట్లాడాం కదా, ఈ కార్లో సస్పెన్షన్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది. బట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు లోయర్ వేరియంట్స్లో సేమ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అకాంప్లిక్స్డ్ ప్లస్ అనే ఒక వేరియంట్ ఉంది, ఆ వేరియంట్ నుంచి మాత్రమే మనకి ఈ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ సస్పెన్షన్ నేమ్ కూడా మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. బెస్ట్ సస్పెన్షన్ ఫ్రెండ్స్, దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది. సిటీ రోడ్స్ మీద కానీ, ఈవెన్ హైవే మీద కానీ నాకైతే చాలా బాగా అనిపించింది ఆ సస్పెన్షన్. ఇంకోటి ఏంటంటే మీకు ఈ సస్పెన్షన్కి లోయర్ వేరియంట్లో ప్రొవైడ్ చేసే సస్పెన్షన్కి చాలా తేడా అయితే ఉంది. క్లియర్గా తెలిసిపోతుంది అనమాట మనకి. అది మీకు బంపీ రోడ్స్లో కానీ, నెక్స్ట్ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కి దిగినప్పుడు కానీ ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో మీకు మంచి సస్పెన్షన్ కావాలి ఖచ్చితంగా అంటే టాప్ వేరియంట్సే తీసుకోండి, లోయర్ వేరియంట్స్కి అయితే వెళ్ళొద్దు. హాయ్ అన్న, లవ్ ద రివ్యూ ప్రభా అంట. ఐ టచ్ డో దిస్ వెహికల్ లాస్ట్ వీక్. ద సస్పెన్షన్ ఈజ్ వెరీ గుడ్ బట్ ఐ ఫేస్డ్ సమ్ ergonomic issues. My feet is 6 feet. My left knee is touches the dashboard while driving, maybe because of manual variant clutch. Also the passenger side floor has a raised bump, so it's not comfortable to stretch both legs fully. And regarding the floating door armrest, I am not sure how durability will be in the long run. యా, ఒకే దాంట్లో 3 క్వశ్చన్లు అడిగేశారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎర్గనామిక్స్ ఆయనకి సరిగ్గా సెట్ అవ్వలేదంట. ఐ మీన్ డ్రైవర్ సీట్లో నా హైట్ 5 feet 8 inches నాకు కంఫర్టబుల్గా అనిపించింది. సో నాకు ప్రొవైడ్ చేసింది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మాకు క్లచ్ లేదు కాబట్టి నాకు బాగానే అనిపించింది. నాకు ఎక్కడ కూడా ఇష్యూ అనిపించలేదు. ఈవెన్ ఈ సెగ్మెంట్లో వేరే వెహికల్స్తో కంపేర్ చేస్తే నాకు ఆ స్పేస్ అనేది చాలా బాగా నచ్చింది. బట్ ఇంకో క్వశ్చన్ అడిగారు కదా, రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, అది కొంచెం నాకు తేడాగానే అనిపించింది. లాంగ్ టర్మ్లో రిలయబిలిటీ గురించి అయితే ఇప్పుడే నేను చెప్పలేను, ఉంటాయి ఖచ్చితంగా, ఇంకా అర్థం చేసుకోండి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ లెగ్ అయితే నాకు ఎక్కడ టచ్ అవ్వలేదు, నాకైతే బాగానే అనిపించింది. ఓవరాల్గా సీటింగ్ కంఫర్ట్ కానీ, ఆ ఓవరాల్ క్యాబిన్ కంఫర్ట్ కానీ డ్రైవర్ సైడ్ నాకు చాలా బాగా అనిపించింది. భూమిరెడ్డి బ్రదర్స్, బ్రో యూ గేవ్ రివ్యూ ఫర్ సియరా అకాంప్లిష్డ్ ప్లస్ ఎట్ హైపీరియన్ ఇంజన్.
ఇఫ్ ఎస్ యు ఆర్ సేయింగ్ మైలేజ్ ఈజ్ సింగిల్ డిజిట్. అవును బ్రో, నేను డ్రైవ్ చేసింది టర్బో వేరియంట్, టర్బో ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్. ఎస్, మైలేజ్ అనేది నాకు సింగిల్ డిజిటే వచ్చింది, నేను కాదు, మన కో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా డ్రైవ్ చేశారు, వాళ్ళు కూడా సేమ్ కన్ఫర్మ్ చేశారు. సిటీలో అయితే మీకు సింగిల్ డిజిటే వస్తుంది మైలేజ్, దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవద్దు. హైవే మీద మీకు మాక్సిమం 11-12 అయితే రావచ్చు, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. మీకు ఈ కారణే కాదు, ఈ సెగ్మెంట్లో ఉండే వేరే కార్స్ కూడా ఆల్మోస్ట్ ఇంతే మైలేజ్ ఇస్తాయి. దీనికంటే ఒక 1-2 కిలోమీటర్లు ఎక్స్ట్రా రావచ్చేమో, కానీ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఇది 1.5 లీటర్ టర్బో ఇంజిన్, అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ కార్ని అసలు కన్సిడర్ చేయొద్దు. యా, నవీన్ డి 3158 భయ్యా, నేను ప్యూర్ ఎంటీ తీసుకున్నాను, ఫస్ట్ సర్వీస్ తర్వాత అంత పికప్ లేదు, షోరూమ్ సర్వీస్ వాళ్ళని అడిగితే నాన్ టర్బోకి పికప్ అంతే ఉంటుంది, వెయిట్ ఎక్కువ వెహికల్ అని చెప్పారు. ఇట్ ఈస్ ట్రూ. ఎస్, అన్డౌటెడ్లీ ట్రూ స్టేట్మెంట్. షోరూమ్ వాళ్ళు మీకు ఏదైతే చెప్పారో అది అన్డౌటెడ్లీ కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఈ కార్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో ప్రొవైడ్ చేసిన 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ దీనికి అసలు ఏమాత్రం సూట్ కాదు. నెంబర్స్ పక్కన పెట్టేసేయండి, ఈ కార్ వెయిట్కి ఆ ఇంజిన్కి అసలు ఏమాత్రం సూట్ అవుతుంది అనమాట. ఈ రివ్యూ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మనకి హిందీలో గనిగా గగన్ అని ఒక ఆయన ఉన్నాడు అనమాట, ఆయన రివ్యూ ఒకసారి మీరు క్లియర్గా చూడండి, మీకు ఇంకా పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మనం అంతకంటే ఎక్కువ టూ మచ్ డౌన్ సైడ్ చెప్పాం అనుకోండి, మన వాళ్ళే కొంతమంది ఓవర్ యాక్షన్గా ఫీల్ అయిపోతారు అనమాట. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను అది. సో ఆ ఇంజిన్ అయితే ఖచ్చితంగా చాలా అండర్ పవర్ ఉంటుంది. టర్బో ఇంజిన్ కూడా నాకు సేమ్ అలాగే అనిపించింది, పెద్ద తేడా అయితే ఏం లేదు. బట్ మాన్యువల్ నేను ట్రై చేయలేదు కాబట్టి నాకు తెలియలేదు. టర్బో ఇంజిన్లో మీకు టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం అది కూడా నాకు కొంచెం పవర్లో తక్కువనే అనిపించింది. ఇంకా న్యాచురల్ యాస్పిరేట్ గురించి చెప్పాల్సిన పని లేదు, మీరు అర్థం చేసుకోండి. యా, సో అది ఫ్రెండ్స్ టాటా సియరా Q&A గురించి. హోప్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసిన అనుకుంటున్నాను. ఇక మీదట కూడా మీకు కార్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను పోస్ట్ చేసే వీడియోస్ కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. బట్ ఒక థింగ్ ఏంటంటే, నేను ఏ కార్ గురించి అయితే పోస్ట్ చేస్తానో ఆ కార్ గురించి కమెంట్స్ పెట్టండి. కొంతమంది అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి వేరే కార్ల గురించి, దీనికి సంబంధం లేని కార్స్ గురించి ఇంకేవో క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు, వాటికైతే నేను రెస్పాండ్ అవ్వలేను ఫ్రెండ్స్. వ్యాలిడ్ కమెంట్స్ అన్నిటికీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇలాగ కొన్ని కమెంట్స్ పిక్ చేసుకొని ఖచ్చితంగా వాటికి కూడా మీకు క్లియర్గా రెస్పాన్స్ అయితే ఇస్తాను. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి బెస్ట్ అనాలిసిస్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.